మిక్స్లు మాత్రమే చేస్తారంట. ఆయన మీ ఎదురుగుండా మాట్లాడలేరంట. ఆయన బ్రహ్మాండంగా డైరెక్షన్ చేశారంట ఈ సినిమాని. చాలా గొప్పగా, చాలా స్పీడ్గా ఈ నెల ఆఖరితో ఫినిష్ చేద్దామని చాలా యాక్టివ్గా పనిచేశారు. నాకు తెలిసినంత వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన ఎక్సర్సైజ్ అంతా ఇక్కడే చేస్తూ వచ్చారు. ఆయన ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తే అంత మంచిగా డాక్టర్ చెప్పారు. వారు ఇక్కడ ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా పరిగెడతానే ఉన్నారు. ప్రతి షాట్కి ఆర్టిస్ట్కి యాక్టింగ్ చెప్పాలన్నా, కెమెరామెన్కి షాట్ చెప్పాలన్నా ఆయన అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. సో అంత యాక్టివ్గా డైరెక్టర్ గారు ఈ పిక్చర్ చాలా చక్కగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా చేశారు. ఇదిగో ఈ ఫ్యామిలీ అందరినీ దగ్గర పెట్టుకున్నాయి. వీళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ మాట వినేవాళ్ళు లేరు. ఎవరి కాళ్ళే అందరి దగ్గర ఫ్యాన్లు ఉన్నాయి. ప్రతి ఫ్యాన్ పెట్టుకుని ఈ వేడిలో చాలా గొప్పగా ఈ షూటింగ్ పూర్తి చేశారు. థ్యాంక్ యూ. రేపు 11వ తారీఖుతో మేజర్ పార్ట్ ఆఫ్ ది పిక్చర్ అయిపోతుంది. 23, 24 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్ జరుగుతుంది. మధ్యలో ఒక ఫైట్ ఉంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మే ఫ్రాన్స్లో 2 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో మా హీరోయిన్ చాలా కోఆపరేట్ చేస్తుందని సంతోషంగా వాళ్ళ తమ్ముడిని పాపం ఇప్పుడే ఫ్రాన్స్ ఎంబసీకి పంపించింది. ఆయనకి వీసా వచ్చేసింది. అందుకని చాలా సంతోషంగా మాతో ఈ కాల్ షీట్లు అడ్జస్ట్ చేసి ఈ పాటలు 2 పూర్తి చేస్తుందని నమ్మకంతో ఈ సినిమాని ఎంతో హ్యాపీగా ఒక కుటుంబంలాగా పూర్తి చేసినందుకు దానికి సహకరించిన మా టెక్నీషియన్, పర్టికులర్గా ఆండ్రూ అండ్ మా డైరెక్టర్ గారు, ఒక జయరామ్ డైరెక్టర్ గారికి ఫ్రెండ్, కో డైరెక్టర్ రంగరాజన్ గారు, చలసాని రామారావు గారు, సురేష్, రాజశేఖర్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళు ఈ ఎండల్లో పరిగెట్టడం చూసి చాలా ఆనందం వేసింది. చాలా గొప్పగా నిజంగా వాళ్ళు అంత కష్టపడటం చూసి నాకే అరే వీళ్ళు ఎండలో పెట్టామే షూటింగ్, ఎప్పుడన్నా వింటర్లో పెడితే పోయేది అందులో. అయితే మా హీరో గారు ఈ టైంలో ఇచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను ఆయన వింటర్లో ఇవ్వండి సార్ మాకు హ్యాపీగా చేసుకుంటామంటే ఇలా. ఈవిడ సురేఖ్ గారు అయితే ఏమంటే మీకేం తెలుసండి, రాత్రి 9 దాకా వేస్తారు ఈ ఎండలో, మేము ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి ఏంటని రోజు సాయంత్రం పూట నన్ను సతాయించడం. వీళ్ళందరినీ భరించి ఈ పిక్చర్ని ఎంతో సరదాగా, గొప్పగా, చాలా బ్రహ్మాండంగా ఫినిష్ చేసామని నమ్ముతూ చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చిన మా గోపీ సుందర్ పాటలకి ముందు చేయబోయే పాటలు గోపీ సుందర్ చాలా గొప్పగా ఇచ్చాడు. అలాగే మా స్వామి గారు నా పక్కనే ఉన్నారు. ఆయన గెలట్లేదు కానీ గిల్లే అంతటి ఇది కూడా లేదు పాపం. చాలా క్వైట్గా ఉంటారు. చాలా బ్రహ్మాండంగా డైలాగ్స్ రాశారు. డార్లింగ్ స్వామి నిజంగా ఆయన డార్లింగే. అంత మంచి సాంగ్స్, అంత మంచి డైలాగ్స్ ఈ పిక్చర్కి ఇచ్చారు. ఈ పిక్చర్ త్వరగా ఫినిష్ అవ్వడానికి అది కూడా ఒక కారణం, అంత చక్కటి డైలాగ్స్. అలాగే పెదనాన్నగారు, అలాగే పెద్ద అమ్మ, మీరు వీళ్ళిద్దరూ ఇంతమందిని మెయింటైన్ చేయటం, వాళ్ళందరితో చక్కగా చేయించటం, ఒక కుటుంబంలాగా సాగిపోయింది. చాలా హ్యాపీగా చేయడానికి కారకులు వాళ్ళిద్దరూ ఉన్న ఆ ఎల్డర్లీ, ఆ మెజెస్టీ. అలాగే పృథ్వీ గారు, వారు సంగతి నేను కొత్తగా చెప్పక్కర్లా, నాకు కొత్త ఆయన, మీ అందరికీ బాగా పాత ప్రేక్షకులకి అందరితో. ఈ సినిమాని నేను చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జీతో చేశాను. చీర్ఫుల్, ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉంటారు సినిమా అంతా సాంగ్స్తో. ఈ పిక్చర్ని మా డైరెక్టర్ గారు చాలా గొప్పగా చిత్రీకరించారు. సో మీ అందరికీ చాలా, వీళ్ళంతా కలుస్తారో లేదో నాకు తెలియదు కానీ మనం కలిస్తే ఈవిడ అప్పుడే ఏడుపు మనం వీలైనంత మంది, మా డైరెక్టర్ గారు దీని గురించి, ప్రమోషన్స్ గురించి కానీ, పబ్లిసిటీ గురించి కానీ, మీరు ఎదురు చూసే టైటిల్ గురించి కానీ మీ ముందుకు వస్తాం. ఆ టైటిల్ని వీలైనంత గొప్పగా ఉండేటట్టు చూద్దామని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీటన్నిటికీ మా హీరో ఎనర్జీ మెయిన్ కాదు. ఆయనతో పాటు ఉన్న మంచి టైటిల్ ఏదైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. అది డైరెక్టర్ గారికిను తేజాకి నమ్మటం కాదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నా టైటిల్ అర్జెంట్ అని. సో మీరు టైటిల్ ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది నాకు, నా సినిమాకి. థ్యాంక్ యూ ఫర్ ఫ్యాన్ తేజ. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అనౌన్స్ చేస్తాం. మీరేమి ఊహించుకొని రాయకండి, ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అట్లాంటి రాస్తుంటే ఏవో వెళ్ళిపోతున్నాయి. సో మేమే ప్రొడక్షన్ నుంచి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు మంచి టైటిల్ అనుకొని మేము అనౌన్స్ చేస్తాం. కొద్దిగా టైం ఇవ్వండి, కొద్దిగా ఓర్పుతో ఉండండి. థ్యాంక్ యూ సార్. అది రండి, ఇప్పుడు ఉన్న దాంట్లో అది మళ్ళీ లవ్ స్టోరీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవ్ అన్నీ కలిపి అది ఫ్యామిలీ అందరితో చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ క్యూట్ లవ్ స్టోరీ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు నా ఫిల్మ్స్ మ్యాక్సిమం డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా కలిపిన ఫుల్ సో ఆ ఫ్లేవర్లో ఉంటాయి. ఫ్లేవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమ్మ నాన్న ఫుల్ ఫ్యామిలీ ఫన్ సిస్టర్స్. సో సింపుల్ క్యూట్ కలర్ఫుల్ లవ్ స్టోరీ. ఓకే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.